హాయ్ అండి. మటన్ కీమా చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఇలా చేయండి. చాలా చాలా బాగుంటుంది. మసాలా పొడులు ఏమి యాడ్ చేయకుండా ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కీమా తయారు చేస్తానండి. చాలా టేస్ట్ వచ్చింది. ముందుగా పావు కేజీ కీమాని తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొన్ని పచ్చిమిర్చి కొన్ని కరివేపాకులు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఏగనివ్వాలి. ఇలా ఏగిన తర్వాత క్లీన్ చేసుకున్న పావు కేజీ కీమా కూడా వేసేసుకొని బాగా కలిపేసి 2-3 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని మరొక 2 నిమిషాల పాటు కలిపేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు దగ్గరికి అవ్వనివ్వాలండి సిమ్లో పెట్టుకొని. కర్రీ అయితే తయారైపోతుందండి 5 నిమిషాల తర్వాత. చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా చిన్న నిమ్మపేడ కూడా పిండుకుండా సూపర్గా